మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశి అధిపతి దశమాధిపతి అయిన గురు పంచమ స్థానంలో ఉన్నారు. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. సప్తమ చతుర్థాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి చతుర్థంలో ఉన్నారు. వ్యయంలో రాహు ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వీరు కలుసుబాటుతనంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అయినా సరే శని జన్మరాశిలో వీరికి కొంతవరకు బలంగా ఉన్నారు కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అయితే మనం చేయగలమా లేదా అన్న ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని నడుస్తుంది, మనకు అన్ని గ్రహాలు సరిగ్గా అనుకూలంగా లేవేమో, మనం ఏమీ చేయలేమేమో, మనం ఇలాగే ఉంటామేమో అన్న ఆలోచన ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మనం ఏది చేయాలనుకుంటున్నారో దృఢమైన సంకల్పంతో చేయండి. అంతే తప్ప తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం అనే ఆలోచన పెట్టుకున్నట్లయితే అది అక్కడే ఉంటుంది. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు మనం ఎంత యాక్టివ్గా ఉంటే అన్ని పనులు మంచిగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు చక్కగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ధనం కూడా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో చేతికి అందుకు వస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శని స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్ష సంబంధించిన విషయవరాలు ఏవైతే ఉన్నాయో సానుకూలపడుతుంది. చక్కగా ఉత్తీర్ణులు అవుతారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు ఈ రంగాల వారందరికీ కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వ్యాపారపరంగా కొంత నష్టం ఉండే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అన్నీ మనకే తెలుసని చెప్పేసి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం గోచరిస్తుంది. మీ పక్కనున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే అందరినీ నమ్మేసి వాళ్ళు చెప్పిన విధంగా కాకుండా మనకంటూ ఒక ఆలోచన విధానం ఉంది, మనకంటూ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే అది బాగుంటుంది అని ఆలోచన చేయాలి. ఎవరో ఏదో చేశారని చెప్పి, ఏదో చెప్పారని చెప్పేసి మన సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. వ్యాపారపరంగా కూడా కొంత నష్టం లేకుండా ప్రతిదీ మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ధూపం వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ బుధవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in